ఏపీ లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి కేశినేని బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇటీవల కేశినేని నాని చేసిన ఆరోపణలపై కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. విజయవాడ, పాలేరులో చాలా కంపెనీలు ఉన్నాయని, వాటి గురించి కూడా నిగ్గు తెలిస్తే బాగుంటుందని చిన్ని అన్నారు. జగన్తో రాజ్ కేశిరెడ్డి సన్నిహితం ఉందని, అందుకే రాజ్ కేశిరెడ్డి దూరంగా పెట్టినట్లు వివరించారు. ఏపీలో 3,200 కోట్ల విలువైన లిక్కర్ స్కామ్ జరుగుతుందని మరోసారి కుండబద్దలు కొట్టారు. తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న వ్యక్తే సూత్రధారి అని, ఆ ప్యాలెస్లో రాజ్తో సహా నలుగురికే ఎంట్రీ ఉంటుందని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలపై సిబిఐ విచారణకు సిద్ధంగా ఉన్నానని, సిబిఐ విచారణకు జగన్ సిద్ధమా అంటూ కేశినేని చిన్ని సవాల్ విసిరారు. ఏపీ లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి కేశినేని బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇటీవల కేశినేని నాని చేసిన ఆరోపణలపై కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. విజయవాడ, పాలేరుకు చాలా కంపెనీలు ఉన్నాయని, వాటి గురించి కూడా నిగ్గు తెలిస్తే బాగుంటుందని చిన్ని అన్నారు. జగన్తో రాజ్ కేశిరెడ్డి సన్నిహితం ఉందని, అందుకే రాజ్ కేశిరెడ్డి దూరంగా పెట్టినట్లు విచారించారు. ఏపీలో 3,200 కోట్ల విలువైన లిక్కర్ స్కామ్ జరుగుతుంది. మరోసారి కుండబద్దలు కొట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి. ప్రస్తుతం చూసుకుంటే కనుక విజయవాడ రాజకీయాలు హాట్ టాపిక్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే కనుక ఏదైతే ఉందో ఎంపీ కేసీఆర్ చిన్ని మీద ఆరోపణలు, నాని చేస్తున్న ఆరోపణలు చూస్తా ఉంటే కనుక ఈ రోజు కేసీఆర్ చిన్ని జోనాలు ఎవరైతే ఉన్నారో ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో కూడా పలు కీలక అంశాలు కూడా ప్రస్తావన జరిగింది. అయితే రాజ్ కేశిరెడ్డితో కూడా తనకు పరిచయం ఉన్నది, అతను దాదాపు 4-5 సార్లు మాత్రమే కలిసారనేది, అదేవిధంగా చూసుకుంటే కనుక అతను జగన్ నిందితుడిగా ఉన్నారనేది తర్వాత తను దూరం పెట్టారని కూడా ఎంపీ చిన్ని చెప్పడం జరుగుతుంది. అయితే చూసుకుంటే కనుక ఇతను సంబంధించిన ఒక ఆస్తి సంబంధించిన దగ్గరగా ఉంటారు కాబట్టి అతనితో పరిచయం ఏర్పడింది. అంతే తప్పించి అతనితో సాహిత్యం ఏమి ఏదైనా వ్యాపార లావాదేవీలు కూడా ఏమీ చేయలేదని కూడా చెప్పడం జరిగింది. అయితే చూసుకుంటే కనుక నాని ఎవరైతే ఉన్నారో సోదరుడు కేసు మాజీ ఎంపీ కేసు నాని ఎవరైతే ఉన్నారో అతను చిన్ని మీద చేసిన ఆరోపణలు చూసుకుంటే కనుక దాదాపు జగన్కి నాని ఎవరైతే ఉన్నారో పాలేరుగా వ్యవహరిస్తున్నాడు అనేది కూడా ఆరోపణ చేయడం జరిగింది. చూసుకుంటే కనుక ఏపీలో చూసుకుంటే 3,400 కోట్లు లెక్కర్ స్కామ్ జరిగిందని, అందులో ఎవరైతే ఉన్న జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లెక్కర్ స్కామ్ కు మూల సూత్రధారులు కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఇప్పుడు కేసీఆర్ నాని చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో చిన్ని కూడా దాన్ని సవాలు ఇచ్చడం జరిగింది. నా మీద ఏదన్నా కనుక నిరోధిస్తే కనుక చేస్తున్న ఆరోపణలు నిరోధిస్తే కనుక సిబిఐ దర్యాప్తు చేయొచ్చు అనేది, అదేవిధంగా చూసుకుంటే కనుక అసలు సిబిఐ కూడా లేఖ రాయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక 24 గంటలు టైం ఇస్తున్నారు, వాళ్ళు కూడా కనుక ఏదైతే ఉందో విచారణ వస్తానో లేదా అనేది కూడా సవాలు ఇవ్వడం జరిగింది. ఏదైనా చూసుకుంటే కనుక దాదాపు 3,600 కోట్లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి రోజు విదేశాలకు ఆ డబ్బులంతా పంపించారనేది కూడా కేసీఆర్ చిన్న చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. బ్రహ్మం. రైట్, థ్యాంక్ యూ మధు.